మీ లైఫ్‌లో రామబాణం అంటే ఏంటి? మీ లైఫ్‌లో రియల్ మిరాయి ఏంటి? నా సంకల్పం. అబ్బా! చాలా సినిమాటిక్‌గా చెప్పారు. బేసికల్లీ ఒక ఎడిటర్‌కి అదే అవుట్‌పుట్‌లో ఏదొస్తది, ఏది హైలైట్ అవుతది అన్నీ తెలిసిపోతాయి ముందే. అలా చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే సిట్యుయేషన్‌ని బట్టి ఈ 2 ఇయర్స్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేసిందేంటంటే కొంచెం యూనిక్‌గా అంటే యూనివర్సల్‌గా అన్ని సినిమాలకి అడాప్టబుల్‌గా ఉండేలాగా రెడీ అవుతున్నారు. అంటే హెయిర్ ఒకటి లాంగ్ హెయిర్ ఉంచుకుంటున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి కొంచెం యూనిక్‌గా ఉంటుంది. ఏంటండి దీని వెనక ఏమన్నా బ్యాక్ స్టోరీ ఏదన్నా ఉందా? మొదటి నుంచి నాకు లుక్స్ ట్రై చేయడం ఇవన్నీ బాగా అలవాటు. హ్మ్. నా ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చూస్తే మీకు జుట్టున్న ఆమె ఎన్ని కుప్పలైనా పెడుతదన్నట్టు మీరు మ్యాప్ అనంటే మీరేం ఇమాజిన్ చేసుకున్నారో అండ్ అవుట్‌పుట్ వచ్చేసరికి మ్యాచ్ బ్లాంక్. అయిందా లేదా? ఫస్ట్ పేరు చెప్పగానే ఆ! బ్లాంక్. ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా? మీరు నేర్చుకున్నవి. బావుందండి. అదేదో అంటారే జోగి జోషి రాసింది బూడిద రాసిందని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ లాస్ట్ ఆ! ముందు పేర్లలో చూసాం గానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. షో చూస్తున్న టైంలో కూడా ఫస్ట్ టైటిల్స్ పడంగానే అందరూ లేసి అయిపోయింది ఇంకెళ్ళిపోదాం అనుకుని లేసారు. హ్మ్. లెగంగానే ఆ రోజు మంచు మనోజ్ గారు కూడా అదే థియేటర్‌లో ఉన్నారు. హ్మ్. సినిమా అయిపోలేదు ఉంది ఉంది ట్విస్ట్ ఉంది అన్నారు. మనోజ్ అని ఇప్పటిదాకా మనం హీరోగా చూసాం. ఫస్ట్ టైం ఆయన నెగిటివ్ రోల్ చేస్తూ ఎంత సెటిల్డ్‌గా కూడా భయపెట్టొచ్చు, ఇంత సెటిల్డ్‌గా చేయొచ్చు అనేది లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో, నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రీసెంట్‌గానే ఆయన్ని చాలా ఇంటర్వ్యూస్‌లో చూసుంటారు. ఆయన సక్సెస్‌కి ఒక మ్యాప్ ఏసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు పేరు కూడా మ్యాప్ అని పెట్టుకున్నారు ఈ సినిమాలో. సో, 'మిరాయి' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ అయిందో మీరందరూ చూసే ఉంటారు. సో, అందులో ఆయన ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. తేజ సజ్జతో పాటు త్రూ ఔట్ ద ట్రావెల్ అవుతారనమాట. ఆయన పేరే మ్యాడీ అలియాస్ మధుకర్. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఓపెనింగ్ ఎనర్జీ నాకు భలే నచ్చింది అసలకి. ఓకే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్. యాహ్! నైస్. బేసికల్లీ ఒక ఎడిటర్‌కి ఏది ఎడిటెడ్ అదే అవుట్‌పుట్‌లో ఏదొస్తది, ఏది హైలైట్ అవుతది అన్నీ తెలిసిపోతాయి ముందే. యాహ్! సో, ఒక ఎడిటర్‌గా మాట్లాడుతున్నాను. సినిమా పరంగా మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఒక డైలాగ్స్ చెప్పినప్పుడు, అక్కడ ఏవైతే ట్రిమ్ అయిపోతాయి, ఏవైతే ఖచ్చితంగా ఎడిటింగ్‌లో ఫైనల్ అవుట్‌పుట్‌లో ఉంటాయని మీరు ముందే జడ్జ్ చేసుకుంటారా? అలా చెప్పడం కొంచెం కష్టమే. హ్మ్. ఎందుకంటే సిట్యుయేషన్‌ని బట్టి ఒక్కొక్క డైలాగ్ మారిపోవచ్చు. హ్మ్. సో, ఒక డైలాగ్ మారడం వల్ల మిగతాదంతా కూడా చాలా వరకు ఎగిరిపోవచ్చు. హ్మ్. సో, సిట్యుయేషన్‌ని బట్టి ఉంటది. బట్ హ్మ్. కానీ మేజర్‌గా ఏం చూసుకుంటామనంటే సిట్యుయేషన్‌లో ఇది ఇంపార్టెన్స్ ఉంది అనంటే ఖచ్చితంగా అక్కడ ఎగిరిపోం. హ్మ్. అంటే ఒక సీన్ మొత్తం అంతా ఉంటే హ్మ్. సీన్‌లో కొంతన్నా కనిపిస్తాం కనీసం. హ్మ్. షార్ట్ చేసినప్పుడు ఈ సీన్ అయితే పోదు హ్మ్. అనేది అర్థమవుతది గానీ సీన్ అంతా ఉంటది అని చెప్పలేం. హ్మ్. హ్మ్. బట్ జడ్జ్‌మెంట్ అయితే మీరు కొంచెం యెస్. యెస్. చేయగలరు. యెస్. యాహ్! అండ్ ఈ 2 ఇయర్స్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేసిందేంటంటే కొంచెం యూనిక్‌గా అంటే యూనివర్సల్‌గా అన్ని సినిమాలకి అడాప్టబుల్‌గా ఉండేలాగా రెడీ అవుతున్నారు. అంటే హెయిర్ ఒకటి లాంగ్ హెయిర్ ఉంచుకుంటున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి కొంచెం యూనిక్‌గా ఉంటుంది. ఏంటండి దీని వెనక ఏమన్నా ఉందా? ఒక బ్యాక్ స్టోరీ ఏదన్నా ఉందా? బ్యాక్ స్టోరీ అంటే యాహ్! ఉంది. హ్మ్. నాకు మొదటి నుంచి గూడా డిఫరెంట్ లుక్స్ మెయింటైన్ చేయడం ఫస్ట్ నుంచి అలవాటు. హ్మ్. ఎందుకంటే మనం యాక్టర్‌గా మనం తిరగాలి, క్యారెక్టర్స్ పడాలి, హ్మ్. ప్రూవ్ అవ్వాలి. దాని తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్‌కి రాసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని, అక్కడ నుంచి మనకి లుక్స్ మారుతాయి గదా! హ్మ్. ఇదంతా ఎప్పటికవుతుందో మనకు తెలీదు. హ్మ్. సో, వాళ్ళు చూడంగానే ఓకే. ఈడు సెట్ అవుతాడు అని తెలియాలనంటే మనం ఆ లుక్‌లో ఉండాలి గదా! హ్మ్. కాబట్టి నేనే పర్సనల్‌గా కూర్చొని హెయిర్ స్టైల్ ఎప్పుడు మారుస్తుండేవాడిని. డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం చాలా ఫార్మల్‌గా వచ్చాను. ప్యాంట్స్ హ్మ్. ఇలా అంతా ఏసుకొని ఇప్పుడు రెగ్యులర్ నేను షార్ట్స్‌లో ఉంటాను. హ్మ్. లాంగ్ హెయిర్ ఎప్పుడు ఉంటుంది. చిన్నప్పటి హ్మ్. నుంచి లాంగ్ హెయిర్ కొంచెం అలవాటు. టీ షర్ట్సు, బేస్‌బాల్ క్యాప్ ఉంటది. హ్మ్. నన్ను చూస్తే ఒక ర్యాపర్ అను, హ్మ్. నన్ను అలా చూస్తుంటారు గానీ, యాక్టర్ అంటే అవునా! అనేలా ఉంటుందన్నమాట లుక్ హ్మ్. కొంచెం. హ్మ్. హ్మ్. మొదటి నుంచి నాకు లుక్స్ ట్రై చేయడం ఇవన్నీ బాగా అలవాటు. హ్మ్. నా ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చూస్తే మీకు ఎన్ని రకాల లుక్స్ ఉన్నాయి, అవును. ఏం అవును. చేస్తుంటాననేది బాగా హ్మ్. అర్థమవుతది. హ్మ్. సో, ప్రూవ్ చేసుకునే ప్రాసెస్‌లో మెయింటైన్ చేసే ఇది. అదే జుట్టున్న ఆమె ఎన్ని కుప్పలైనా పెడుతదన్నట్టు మీరు మీరు ఆ జుట్టుని ముడేస్తారో, వదిలేస్తారో, కట్ చేయించుకుంటారో, పెంచుకుంటారో మీ ఇష్టం. మీ చేతిలో ఉంటది. అంటే ఇప్పుడు ఆహ్, వాటర్ ప్రాబ్లమ్ వల్లనో తెలీదు మరి హ్మ్. ఎవరన్నా చూసి ఫీల్ అవుతున్నారా? దిష్టి ఇలా అంటే తగులుతుందంటారు. దిష్టి తగులుతుందా ఏం ఆ! తెలీదు గానీ చాలా హెయిర్ పోయింది బ్రో. అయ్యయ్యో! ఫుల్ థిక్ ఉండేది ఇంకా చాలా అసలకి. ఓకే.
మా బట్ అమ్మ ఎనీవే బాగుంది నాకైతే మా యాజ్ అమ్మ ఆఫ్. హెయిర్ దువ్వి ఎప్పుడన్నా పిలకేమంటే పిలకేస్తుంది. మా అమ్మ ఇలా పట్టుకుంటే హెయిర్ అంటే చేతిలోకి సరిపోదు కదా హెయిర్, దువ్వి నువ్వే వేసుకో పిలక అనేది. ఇప్పుడు మా అమ్మ పట్టుకుంటే ఇలా చేతిలోకి వచ్చేస్తుంది మొత్తం జుట్టు అంతా, ఎంత ఊడిపోతుందని మా అమ్మ కూడా ఫీల్ అవుతుంది. మిరాయ్ అనగానే ఆల్మోస్ట్ అంటే ఇది పెద్ద పెద్ద సస్పెన్స్ ఏం కాదు, చాలా బయట షార్ట్స్లో అన్నిట్లో అవుతుంది కాబట్టి నార్మల్గా రామబాణం అన్నట్టు అంటున్నారు. ఐ మీన్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లో రామబాణం అంటే ఏంటి? మీ లైఫ్లో రియల్ మిరాయ్ ఏంటి? ఇప్పటిదాకా మిమ్మల్ని సేవ్ చేసింది, మీకు ఒక ఆయుధంగా, మీకు ఒక వెపన్గా మీ చేతిలో నిలిచింది ఏంటి? నా సంకల్పం. బాబా చాలా సినిమాటిక్గా చెప్పారు. అంటే నేను అనుకున్న దానికోసం నేను పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, అంటే చిన్నప్పుడే వచ్చేసాను ఇండస్ట్రీలోకి. అప్పటి నుంచి ఎడిటింగ్ కొంతకాలం చేసి కొంతకాలం తర్వాత ఎడిటింగ్ ఆపేసి అన్నీ వద్దనుకొని యాక్టర్గా టర్న్ అవుట్ అయ్యి ఫుల్ స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాను. ఇన్ని ఇయర్స్లో 2010 నుంచి స్టార్ట్ చేశాను యాక్టింగ్ కోసం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడో చోట అవ్వదేమో, వెళ్ళిపోదామేమో, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, అవ్వట్లేదు కదా, అవుతుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వచ్చిందంటే అది వేరేలా ఉండు. అవుతుంది అవుతుంది ఎప్పటికైనా అవుతుంది, ఖచ్చితంగా కొడతా, ఒక రోజు కొడతాను అనే సంకల్పంతోనే ముందుకు వస్తూ ఉన్నాను. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్యారెక్టర్ మంచి మంచి క్యారెక్టర్లు పడతా వచ్చినాయి. సో అన్ని క్యారెక్టర్లు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు ఇలా ఇక్కడ కూర్చోబెట్టి మీతో ఇంటర్వ్యూ చేపిస్తుంది. యా, అంటే ఏంటి దీని తర్వాత ఆటోమేటిక్గా మీకు చాలా కాల్స్ వచ్చి ఉంటాయి, దగ్గర వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి, ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇలా కేటగరైజ్ చేస్తే బెస్ట్ కాంప్లిమెంట్స్ చెప్పండి. అంటే నార్మల్గా ఎమోషనల్ కాంప్లిమెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని క్రాఫ్ట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి. సో రెండు మనకి అసెట్సే, అంటే రెండు మనకి చాలా వాల్యుబుల్. ఇది ఫీడ్బ్యాక్ కింద తీసుకోవచ్చు, ఇది కొంచెం మనల్ని బూస్ట్ చేసే కాంప్లిమెంట్స్ కింద తీసుకోవచ్చు. ఆ రెండు చెప్పండి. మెజారిటీ నాకు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు కూడా స్టిల్ ఇంకా ఎక్కడో నాకు తెలిసిన టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, చాలామంది మెజారిటీ డైరెక్షన్ అంటే టెక్నీషియన్స్ అనుకుందాం, అందరూ కూడా నువ్వు ఎడిటర్గా బాగుంటుంది, అటు ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యి, ఎడిటర్గా ఉంటే బాగుంటుంది, ఎడిటర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు దాకా కూడా. నేను ఇంకెప్పుడు విన్నేమో అనుకున్నది యాక్చువల్గా నాకు మిరాయి వినిపించింది. అరే చాలా బాగుంది ఆ క్యారెక్టర్, అదంతా మంచి క్యారెక్టర్ పడింది, ఫుల్ లెంత్ ఉన్నావు, బాగా చేసావు, బాగుంది, ఇప్పుడు ఇంకేంటి ఏం జరుగుతుంది అని అంటే, ఇలా మ్యారీ అని ఒక మూవీ జరుగుతుంది, దానికి యాక్టర్ కమ్ ఎడిటర్గా చేస్తున్నాను అని అంటే, అవునా ఓకే నైస్ నైస్, బట్ కానీ నువ్వు కొంచెం ఎడిటింగ్ కొంచెం తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, బాగుంటుంది, వస్తాయి మీద క్యారెక్టర్లు అంటే. ఇప్పుడు దాకా నన్ను ఎడిటర్గా కదా పెట్టమన్నారు. ఇప్పుడు ఇప్పుడు సినిమా వల్ల కొంచెం ఓకే, అందరికీ ఒక్కొక్క సినిమా నాకు స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వస్తుంది ఒపీనియన్స్ అన్ని. ఈగిల్లో చూసినప్పుడు అంత పెద్ద స్టార్ క్యాష్తో చేయడం వల్ల కొత్తడు అనే ఫీలింగ్ రాలేదు అంతమంది పెద్దవాళ్ళ మధ్యలో చూసినప్పుడు కూడా అని ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో ఓకే ఎడిటింగ్ చేయి కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద పెట్టు అని. సో ఇలా ఒక్కొక్క సినిమాకి నాకు స్టెప్ బై స్టెప్ బెటర్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే బేసికల్లీ ఏంటంటే ఎడిటర్కి, అంటే ఇప్పుడు మనం బయట క్రిటిక్స్ అని వింటూ ఉంటాం, బేసిక్ క్రిటిసిజం ఎవరికి ఉండాలంటే ఎడిటర్కి ఉండాలి. ఎడిటర్ ఒక మంచి క్రిటిక్ అయితే వాడే చెప్పేస్తాడు జడ్జిమెంట్, అవుట్పుట్ అంతా చూసిన తర్వాత అద్భుతంగా ఉందా లేదు. మీ రివ్యూ ఏంటి అసలు మిరాయి గురించి? యునానిమస్గా వరల్డ్ అంతా చెప్తున్నప్పుడు నేను ఏం చెప్తాను మీకు అసలు చెప్పండి. అంటే మీరు కొంచెం అనలైజ్డ్గా చెప్తారు కదా, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 1 minute ఏం చెప్తారు చెప్పమంటే సినిమా గురించి? వెల్ క్రాఫ్టెడ్ ఫిల్మ్, ఈజ్ అ ప్రాపర్ ఫిల్మ్ మేకర్. కార్తీక్ గారు ప్రాపర్ ఫిల్మ్ మేకర్. ఆయన కథని ఎలా తీర్చిదిద్దారు, ఎలా ఉంది ఏంటి అనేది యునానిమస్గా ఈ రోజున ఆడియన్సే చెప్తున్నారు. ఇంత హ్యూజ్ సక్సెస్ ఉంది అని అంటే కేవలం కార్తీక్ గారి విజన్, ఆయన ఎగ్జిక్యూషన్, తేజ గారి సపోర్ట్, మనోజ్ గారి సపోర్ట్, అన్నిటికంటే పిఎంఎఫ్ బ్యానర్ నుంచి వచ్చిన సపోర్ట్, శివప్రసాద్ గారు అసలు ఫుల్ క్రేజీ సపోర్ట్. అండ్ ఈగల్ టైంలో కొంచెం అసంతృప్తి ఏదన్నా ఉంటే ఉండొచ్చు, అంటే మీరు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయారు, అంటే మంచి మంచి క్రిటిక్స్ నుంచి అప్లాజ్ రావచ్చు, ఇంత అద్భుతమైన షార్ట్స్ తీసారా రవితేజ గారిని చూపించి, అండ్ ఈవెన్ మీకేంటంటే క్లైమాక్స్లో చాలా స్టోరీ ఉందా అనే విధంగా చూపించారు. బట్ ముందు కొంచెం నార్మల్గానే ఉన్నట్టు అనిపించింది సినిమా, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా చాలా పెద్ద వరల్డ్ ఉంది, మనం పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయొచ్చు అనే విధంగా బిల్డ్ చేశారు. బట్ ఏదో కొంచెం మెయిన్ స్ట్రీమ్లో అయితే మనకు కొంచెం ఇబ్బంది పెట్టింది, కొంచెం ఐ మీన్ కొంచెం అసంతృప్తి ఉంది. మిరాయితో మొత్తం పోయిందా అంటే మీ గురించి అడుగుతున్నాను, ఈవెన్ మీ ఫ్రెండ్ అయిన కార్తిక్ గారి గురించి అడుగుతున్నాను. యా నిజంగానే ఈ సినిమా మాకు హ్యాపీనెస్ ఖచ్చితంగా తీసుకొచ్చిందండి. లాస్ట్ మూవీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, బట్
ఫిల్మ్ మేకర్‌గా అయితే ఫెయిల్ అవ్వలేదండి. హ్మ్. కార్తిక్ గారు గూడా ఫిల్మ్ మేకర్‌గా కంప్లీట్‌గా అక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అప్లాజ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ క్రిటిసిజం గూడా ఉంది. హ్మ్. డెఫినెట్‌లీ మేము ఒప్పుకుంటాం ఆ విషయంలో. దాని నుంచి చాలా వరకు నేర్చుకొని ఏంటి, ఎక్కడ మిస్టేక్ జేశాము అనేది ప్రతీదీ రెక్టిఫై చేసి ఇప్పుడు హ్మ్. కార్తిక్ గారు ప్రెజెంట్ చేశారు గాబట్టి మీరు హ్మ్. చూస్తున్నారు అలాగా. హ్మ్. అంటే ఏంటంటే ఆయనకేమన్నా కొంచెం అంటే ఈగల్ గురించి కొన్ని మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూస్తూ ఉంటాం. వాటి క్వాలిటీస్, ఒక అద్భుతమైన క్వాలిటీస్ ఇవన్నీ అని. 'ఈగల్' సినిమా తర్వాత మన సంపత్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏంటి ఆయనకేమన్నా స్పెషల్ ఎఫెక్షన్ ఉందా వాటితో ఏమన్నా? ఆయన గుణగణాలు ఏమన్నా మ్యాచ్ అవుతాయా? కార్తిక్ గారివి అండ్ కార్తీక్ గారికి ఏదైతే విజన్ ఉందో, ఆ విజన్‌ని పోర్ట్రే చేయడం కోసమే ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు దానికి. హ్మ్. హ్మ్. సో, అది ఇక్కడ ప్రూవ్ చేసేస్తుంది. ఆ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో, ఆ విశ్వ ప్రయత్నాలకి మన విశ్వప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు తోడై తోడై ఈగలు ఎలా ఉంది. మీరు దానికి తోడు తేజ గారు. యాహ్! యాహ్! అంటే బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు యాంటాగనిస్ట్‌గా మారిపోయారు కంప్లీట్‌గా మన మనోజ్ అన్న. మనోజ్ అన్న. ఆయన అసలే సూపర్ అనిపించింది. ముందు మనకి ఆ చిన్న చిన్న గ్లింప్స్‌లోనే అబ్బా! బ్లాక్ స్వర్డా ఏంటా హ్మ్. హ్మ్. అనుకున్నాం. హ్మ్. మొత్తం వచ్చిన తర్వాత కూడా ఫైనల్ అవుట్‌పుట్ అబ్బా! ఏముంది అనిపించింది. మీకు ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఇద్దరు అద్భుతమైన యాక్టర్స్ ముఖాముఖిగా ఉన్నప్పుడు మీరు సెట్స్‌లో చూసుంటారు. ఆన్ స్క్రీన్ కూడా చూసుంటారు. యెస్. ఏమనిపించిందండి ఆ టైంలో? పోటాపోటీగా ఇద్దరు యాక్టర్లు నుంచొని ఒక వార్‌లాగా చేస్తుంటే హ్మ్. పెర్ఫార్మన్సెస్ హ్మ్. స్టన్ అయిపోయి చూస్తుంటాం ఫస్టు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అయిపోయిన తర్వాత అన్నీ రీకలెక్ట్ చేసుకుంటామంటే, ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ భలే చేశారసలకి. హ్మ్. దీని వెనకాల థాట్ ప్రాసెస్ ఏమైయుండొచ్చు. అంటే డీకోడ్ చేయడానికి ఒక యాక్టర్‌గా వెనకాల కూర్చొని, దాన్ని డీకోడ్ చేసుకోవడానికి రాత్రంతా కూర్చొని ఆలోచించుకోవడం. నాకు పర్సనల్‌గా నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అంటే ఈ హ్మ్. సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్‌లందరూ ఇంతమంది ఉండడం వల్ల, నాకు నిజంగా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది. హ్మ్. మనోజ్ అన్న గురించి మీరు అన్నారు కాబట్టి, నేను మనోజ్ గారితో 'నేను మీకు తెలుసా' టైంకి నేను ఎడిట్‌లో వర్క్ జేశాను. ఓహ్! ఎడిటింగ్ టీమ్. ఆ! యాహ్! ఓకే. సో, నవీన్ గారు దానికి ఎడిటరు. ఆ! అప్పుడు ఆయన నవీన్ ముందు గారి నుంచి పరిచయం టీమ్‌లో ఉందా అయితే మీకు? యాహ్! మనోజ్ గారు ముందు నుంచి పరిచయం. ఆ! అంటే 'నేను మీకు తెలుసా' సినిమాకి నేను హ్మ్. వర్క్ హ్మ్. చేశాను. హ్మ్. అలా తెలుసు. బట్ హ్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చిన వెంటనే అడిగారా టచ్‌లో నేను లేము. మీకు తెలుసా అని? ఈ సెట్స్‌లోకి ఎలా ఎంటర్ అవ్వగానే నేను అంటే మీకు 'నేను మీకు తెలుసా? తెలుసా' అని అడగలేదు. ఆ! "అన్న నేను ఇలా ఎడిటర్‌నన్నా, ఆ! గుర్తున్నాం అసిస్టెంట్ అని ఎడిటర్‌ని. అంటారాయన. ఇలా మీ సినిమాకి వర్క్ చేశానంటే" "అరేయ్! అవును కదా! నువ్వు ఇంత మారిపోయావంటే ఆ! కుదరదు కదా! అప్పుడు ఇంకా." హ్మ్. అలా నాకు మనోజ్ అన్నని సెట్‌లో కలిసిన తర్వాత సెట్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ. హ్మ్. అప్పటిదాకా నేను స్క్రీన్ మీద చూడడం, హ్మ్. లేదంటే ఎడిట్‌లో చూడడం గానీ, సెట్‌లో చూడడం, లైవ్‌లో పెర్ఫార్మన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైమ్. హ్మ్. హ్మ్. ఎంత అంటే 'మనోజ్' అన్నని ఇప్పటిదాకా మనం హీరోగా చూసాం. ఫస్ట్ టైమ్ ఆయన నెగెటివ్ రోల్ చేస్తూ ఎంత సెటిల్డ్‌గా కూడా భయపెట్టొచ్చు, ఇంత సెటిల్డ్‌గా చేయొచ్చు అనేది గాంభీర్యం తగ్గకుండా మళ్ళీ. హ్మ్. హ్మ్. వేరే లెవెల్ అసలు 'మనోజ్ అన్న'. హ్మ్. హ్మ్. అంటే ప్రీవియస్ మేకర్స్ అందరూ చెప్పింది ఆయన గురించి ఏంటంటే, ఒకవేళ అక్కడ ఎఫర్ట్ అంత పెట్టక్కర్లేదు. అంటే నార్మల్‌గా డైలాగ్ చెప్పేస్తే చాలు అంత ఎక్స్‌ప్రెషన్ ఇవ్వక్కర్లేదు. లేదంటే ఇంత ముక్క చెప్తే కెమెరా ఫ్రేమ్ మార్చుకుంటాం అన్నా కూడా, లేదు నేను మొత్తం చెప్తాను, మొత్తం ఉంచుకోండి అని అంటారంట కదా! 100% నేను ఎఫర్ట్ ఇచ్చేస్తాను ఏం పర్లేదు. అంటే అవసరం లేదు అని చెప్పినా కూడా, లేదు నేను ఇక్కడ మొత్తం ఎఫర్ట్స్ పెట్టి ఇచ్చేస్తాను. డైలాగ్ కూడా ఫుల్ కంప్లీట్ చేస్తాను. తర్వాత కెమెరా యాంగిల్ మార్చుకోండి అని అంటారంట. ఇది ఎంతవరకు నిజం? పెర్ఫార్మర్‌లు అందరి దగ్గర అదే ఉంటది కదా! హ్మ్. కట్ చేసి చేయాల్సిన అవసరం ఏముందండి అసలకి? ఇప్పుడు అలాంటి పెర్ఫార్మర్‌లు ఉన్నప్పుడు, హ్మ్. మనం అలా రికార్డ్ కొట్టిన తర్వాత అలా స్టన్ అయ్యి చూస్తుంటాం. కట్ చేద్దామని ఆలోచన కూడా రాకపోవచ్చు ఒక్కోసారి. హ్మ్. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు మీరన్నట్టు అసలు ఎక్కడా కూడా ఇది, అది అని చెప్పడానికి ఏముండదు. వన్స్ ఒకసారి వాళ్ళకి చెప్పేసాం కదా! అయిపోయినట్టే. హ్మ్. హ్మ్. తేజ గారు కూడా ఇంకా మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో కూడా నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే దాంట్లో హ్మ్. ఎలా ఉంటుంది? ఏంటి? చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు ఇండస్ట్రీలో మొత్తం అవును. అంతా. సో, టూ హ్యాపీ నేను ఈ సినిమాకి హ్మ్. వర్క్ చేయడం, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవడం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఈ మధ్య కొంచెం ఈ జానరాలో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో సేఫ్ అవుతున్నారు. బేసికల్లీ అంటే రెగ్యులర్‌గా వస్తూ ఉన్నాయి. మనం వాళ్ళ హీరోల కింద టర్న్ అయిన వాళ్ళని కూడా చూసాం. 'ప్రియదర్శి' గారు, 'అభినవ్ గోమటం' గారు వీళ్ళందరూ ఏంటంటే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు హీరోలు అయ్యారు. చాలా కొన్ని సినిమాల్లో కొన్ని ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇది ఒక సేఫెస్ట్ జానరా అనమాట. ఎందుకంటే హీరో ఒక్కడే ఎప్పుడు ట్రావెల్ అవ్వలేడు. వాళ్ళకి ఫ్రెండ్స్ అవసరం. ఫ్రెండ్సో, అన్నయ్యో, తమ్ముడో కంప్లీట్‌గా తోడయ్యేవాళ్ళు. సపోర్టింగ్ యాక్టర్ ఒకరు అవసరం. సో, హ్మ్. ఆ జానరాలో మీరు అడుగుపెట్టారు ఈ సినిమాలో అయితే కంప్లీట్‌గా. ఓహో! ఓకే. హ్మ్. అలా అనిపించిందా మీకది? లేదు. అంటే హీరోకి సపోర్ట్ చేయడం అనేది కొంచెం ట్రావెల్ అవ్వడం అనేది కొంచెం ఈ కైండ్ ఆఫ్
ప్రతి సినిమాలో కూడా క్యారెక్టర్స్ ఉంటాయి కదండి ఇలాంటివి. yes, yes, సో మీకు ఇది ఓకేనా? ఈ కైండ్ ఆఫ్ జానరాలో మీకు ఇంకా 2-3 సినిమాలు వరుసగా వస్తున్నాయి అనుకోండి, ఓకేనా? లేదు నాకు సినిమాకి వైవిధ్యం కావాలి, నేను ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ కింద చేస్తే నెక్స్ట్ సినిమాలో ఒక రేపిస్ట్ క్యారెక్టర్ కావాలి, లేదంటే ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ కావాలి, లేదంటే ఇంకొకటి కావాలి, ఇలాగేమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు మనం జనరలైజ్ చేసి చూద్దాం దీన్ని. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో మీ క్లోజ్ ఎంతమంది ఉంటారు? ఒక 5 ఉంటారు. 5 ఉంటారు. 5 ఒకేలా ఉంటారా? ఉండరు. 5కి 5 రకాల క్యారెక్టరేషన్లు ఉంటాయి, 5 రకాల డిఫరెన్స్, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లు అన్నీ మారిపోతాయి. అవును. సో ఇప్పుడు నాకు వచ్చే సినిమాల్లో నేను 10 సినిమాలు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినా, 100 సినిమాలు ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినా కూడా నేను క్యారెక్టర్ మాత్రం పోర్ట్రే చేసినాను అక్కడ. అంటే నేను ఒక కన్నింగ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, జెన్యున్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా మట్లబీ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, నాకు వీటితో ఏ అవసరం ఉంది అంతవరకే ఉందాం వాడితో. సో అట్లా రకరకాల క్యారెక్టరేషన్స్ ఉంటాయి. సో ఒక యాక్టర్కి ఏం పోర్ట్రే చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేస్తే ఆ క్యారెక్టర్ కనిపించాలి. సో మ్యాడీ కనిపించద్దు, ఆ క్యారెక్టర్ కనిపించారు. మీకు మ్యాప్ అన్నారు, మీకు ముందు నేను పెద్దగా ఏం తెలియదు కాబట్టి మీకు ఓన్లీ మ్యాపే కనిపించుండదు. ఫర్దర్గా చూసే కొలది లూనా సురేష్. సో మీకు అందులోకి దీంట్లోకి డిఫరెన్సియేషన్ కనిపించింది. సో అట్లా నేను ఏదన్నా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నప్పుడు మీకు అందులో లూనా సురేష్ ఉండాలి, ఇక్కడ మ్యాపే ఉండాలి. సో ఇది ఫ్రెండ్, ఇది ఇలా నాకు డిఫరెన్షియేట్ చేయడం ఇష్టం లేదు అసలుకి. ఎనీథింగ్ ఈజ్ అ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కథలో వచ్చింది అని అంటే ఇంపార్టెన్స్ లేకుండా క్యారెక్టర్లు రావు కదా. సో ఏదొచ్చినా చేయడానికి నేను రెడీ. మీకు రెస్ట్రిక్షన్స్ బౌండరీస్ ఏం పెట్టుకోలేదు. బేసికల్లీ చాలా మంది ఇలా అబ్జర్వ్ చేయరు. అంటే క్యారెక్టర్కి ఒకవేళ ఫ్రెండ్ అని పడినా మీరు అన్నట్టు రకరకాల ఒక్కొక్కరికి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఒకటి చదువుకున్నాడు ఉంటాడు, ఒకటి చదువు రానోడు ఉంటాడు, ఒకటి తెంగరోడు, తెలివైనోడు, రకరకాలు ఉంటాయి. సో ఏమనిపించిందండి ఇప్పుడు మీకు? ఇప్పుడు మ్యాప్ క్యారెక్టర్ పడిన తర్వాత మ్యాప్ అని పేరు చెప్పారా ఫస్ట్నే వచ్చినట్టునే? నీ క్యారెక్టర్ పేరు మ్యాప్ అని చెప్పారా? అక్కడి నుంచి మొదలైందా? ఏమన్నారు మ్యాప్ అన్నట్టు మీరు ఏం ఇమాజిన్ చేసుకున్నారు? అండ్ అవుట్పుట్ వచ్చేసరికి మ్యాచ్ అయిందా లేదా? బ్లాంక్. ఫస్ట్ పేరు చెప్పగానే బ్లాంక్. మ్యాప్ అంటే అదే మ్యాప్ అంటే నీ క్యారెక్టర్ పేరు మ్యాపా అంటే షార్ట్ ఫామ్ చేశారేమో, ఇప్పుడు అది ఇది షార్ట్ ఫామ్ చేశారేమో అనుకొని అడిగితే మ్యాప్ అంతే. ఇప్పుడు నీ క్యారెక్టర్కి ఎప్పుడు పిలిచినా ఏం జరిగినా కూడా మ్యాప్ అనే ఉంటుంది. నీకు క్యారెక్టర్కి వీడి పేరు ఇది కాబట్టి ఇది అలా అంతా ఏం లేదు, జస్ట్ మ్యాప్ అన్నారు. ఓకే, ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అక్కడే ఉంది. మ్యాప్ అనగానే రిజిస్టర్ అయిపోయే పేరు. కొన్ని యూనిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు లూనా సురేష్ ఉంది. లూనా ఎందుకు ఉంది అంటే లూనా తొడుగుతున్నాడు, ఊరంతా వాడు అదే వేసుకుని తిరుగుతున్నాడు. లూనా సురేష్ అనేది ఊర్లో వాళ్ళు పెట్టిన పేరు. సో వినంగా లూనా సురేషా, లూనా ఏంట్రా, సురేష్ అనేది మర్చిపోయి లూనా ఏంట్రా అని వస్తుంది. సో అది అక్కడ రికగ్నైజ్ అయిపోద్ది. అలా ఒక మ్యాపా తర్వాత ఏం లేదు, మ్యాప్ అంతే, అంతవరకే. ఓకే సరే. తర్వాత క్యారెక్టర్ చెప్పారు, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఇలా ఫ్రెండ్తో పాటు ఎప్పుడు ఉండి. ఒకళ్ళేమో హైపర్ ఉంటారు, ఒకళ్ళేమో కొంచెం సెటిల్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, ఇలా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. అంటే చౌరిపాటంలో మీరు వన్ ఆఫ్ ద లీడ్స్ కదండి, మంచి వన్ ఆఫ్ ద లీడ్స్ క్యారెక్టర్ లా వచ్చింది. అంటే కొంచెం ఎక్కువ పెద్ద క్యారెక్టర్, సినిమా లార్జ్ స్కేల్ కాకపోయినా ఇలా ఉంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి కార్తిక్ గారు మీకు ఫ్రెండ్. సో ఇలా మీ కన్వీనియన్స్ ఎలా ఉంటుంది? అంటే సెట్స్లో వచ్చేసరికి ఫ్రెండ్ అంటే కొంచెం లిబర్టీ ఎక్కువ తీసుకోవడం, లేదంటే తెలియని వాళ్ళు అంటే మనం రిజర్వ్డ్గా ఉండడం, ఎలా ఉంటారు? అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఎనీ సెట్కి వెళ్తే కూడా మీకు చాలా కంఫర్ట్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే పర్ఫామ్ చేసేటప్పుడు ఎవరిని ఏమనరు. ఆ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు అందరూ ఉంచుతారన్నమాట యాక్టర్ని. నాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ అవ్వడం వల్ల షార్ట్ అయిపోయి పక్కకు వచ్చిన తర్వాత కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకుంటా. నేను నార్మల్గా ఇంట్రోవర్ట్ని, సో ఎక్కువ కలవలేను, అవ్వలేను. లాస్ట్ టైం ఏగలు వచ్చినప్పుడు మీరు అందరికీ చెప్పారు, ఐ మీన్ హీరోయిన్ కి హాయ్ చెప్పడానికే నిజంగా చాలా రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది జస్ట్ హాయ్ చెప్పడానికి. అంటే ఏమనుకుంటారు ఏంటో, బాగుంటుందో బాగోదో, 100 రకాల థాట్స్ అనేవి తిరుగుతుంటాయి. సో నాకు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఏంటంటే అయిపోయిన తర్వాత కూడా కూర్చొని కొంచెం మాట్లాడడానికి స్పేస్ ఉంటుంది. లేదంటే ఒక్క నేను అలా పక్కన కూర్చొని చూస్తూ ఉంటా ఏంటి అనేది అంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా. సో అట్లా నాకు అది హెల్ప్. ఇప్పుడు ఈ హీరోయిన్ కన్నా చెప్పారండి ఇమీడియట్గా హాయ్? అసలు హాయ్ లేదు అప్పుడు? లేదండి, బాగానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ట్రావెల్ ఉంది కదా మాకు మొత్తం అంతా. అంటే క్యారెక్టరైజేషన్లో వచ్చేసరికి ఈమె మరీ సాఫ్ట్, అంటే అవును ఒరిజినల్గా ఈమె చాలా టాకెటివ్, మాట్లాడుతూ ఉంటుంది అసలు టాకెటివ్. ఆమె అందే. అంటే మనోజ్ అన్న కంటే నేను డామినేట్ చేస్తానేమో అనుకున్నాను, కానీ ఆయన అమ్మో అని చెప్పి అందే ఆమె. వరదనని ఎవరు డామినేట్ చేస్తారు? సో ఏంటంటే అసలు ఏంటి ఇప్పుడు దీని రిజల్ట్ తర్వాత
మీరేమన్నా ఇంతకు ముందు ఒక ఒరిజినల్గా మీరు ఒక మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్లో ఏమన్నా చేంజ్లు వచ్చినాయా? అంటే నెక్స్ట్ ఇలా వెళ్దాం, ఈ దిశగా వెళ్దాం, ఈ దిశగా వెళ్దాం అని అనుకుని ఉంటారు. ఈ రిజల్ట్ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఏమనుకున్నారు? చేంజెస్ ఏంటి? నాది ఒకటే దిశ. నా గోల్ ఏంటి, నా టార్గెట్ ఏంటి నాకు చాలా క్లియర్గా ఉంది. సో ఏం చేసాం, కొడతాం. ఆ కొట్టే ప్రాసెస్లో కిందకి పైకి ఉంటుంది, కానీ దానిలో అటు ఇటు ఓకే మేబీ రావచ్చు, అటు ఇటు వెళ్ళినా కూడా ఎండ్ టార్గెట్ నాకు అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వడం. సో ఆ రీచ్ అయ్యే ప్రాసెస్లో మాత్రం ఏ డిఫరెన్స్ లేదు. ఒకసారి సడన్గా మనం ఈ మెట్టు ఎక్కుదాం అనుకుంటే అక్కడ ఎస్కలేటర్ ఉండొచ్చు మనకు తెలియకుండా, అవును. టక్కన వెళ్ళిపోవచ్చు కొంచెం స్పీడ్గా, అట్లా రావచ్చు. అంటే మన చేతిలో వెంటనే మీకు ట్రిగర్ అవుతుందా, నాకు ఎస్కలేటర్ వచ్చింది అనేది? కొంతమంది రియలైజ్ అవ్వరు, అయిపోయిన తర్వాత అది ఎస్కలేటర్ అని చెప్పి అప్పుడు అనుకుంటారు, అరే నేను లిఫ్ట్ వచ్చింది, నేను మిస్ అయిపోయాను అని తర్వాత రియలైజ్ అవుతారు. మీరు వెంటనే ఏదైనా ఆఫర్ తెలుసున్న వాళ్ళ ద్వారా ఇలాంటివి వస్తూ ఉంటాయి, Yeah. అవి నార్మల్గా రావు, అంటే తెలియడం వల్ల వీటి వల్ల వస్తూ ఉంటాయి. మీరు వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే గ్రాప్ చేస్తారా అలాంటివి వచ్చినప్పుడు? అలా లేదు, అంటే నాకు కూడా చాలా దెబ్బలే పడ్డాయి మధ్యలో. పడ్డాయా? డెఫినెట్లీ పడతాయి కదా. అలా మనం ప్రెడిక్ట్ చేయగలిగితే అసలు ఇంతకాలం స్ట్రగుల్ ఎందుకు, ఎప్పుడో కొట్టేసి ఉండాలి, గోల్ రీచ్ అయిపోయేవాళ్ళం. కొన్ని సినిమాలకి నాకు కమిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వెనక్కి రాకూడదు. నేను బాగా బిలీవ్ చేసే రూల్స్ కొన్ని ఉంటాయి కదా, ఎథిక్స్ అవన్నీ. సినిమా వచ్చింది, ఒక సినిమా కమిట్ అయ్యాను, ఫుల్ లాంగ్ హెయిర్ ఉంది, అంటే ఫుల్ మ్యాన్ బన్నేసి అంత హెయిర్ ఉంది మొత్తం అంతా, లేడీస్లా జడేసుకోవచ్చు ఫుల్గా, అంత హెయిర్ ఉంది యాక్చువల్లీ నాకు ఆ సినిమాకి. ఇంకొక సినిమా వచ్చింది, పిలిచి చూసి ఓకే ఇందులో క్యారెక్టర్ ఒకటి ఉంది, షార్ట్ హెయిర్ చేయాలి అంటే, లేదండి చేయలేను నేను అంటే, ఎందుకు చేయలేరు అంటే, లేదంటే ఇలా ఆల్రెడీ ఒక సినిమాకి పిలిచి మాట్లాడారు, నేను వాళ్ళకి చెప్పాను అనగానే, నీకు ఇది తెలుసా సినిమా అంటే, లేదండి పిలిచారు వచ్చానంతే, ఇది పెద్ద సినిమా. ఓకే అండి, బట్ కానీ అక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చి ఇంకో దగ్గరికి ఎప్పుడు పరిగెట్టలేం, మాట ఇచ్చిన తర్వాత నిలబడాలి. సో అలా అని, లేదండి నేను అక్కడ చెప్పాను బట్ కనుక్కొని చెప్తాను అని వెళ్ళి నేను కమిట్ అయిన సినిమా వాళ్ళని అడిగాను, సార్ ఇలా వచ్చింది ఒక సినిమా అడుగుతున్నారు అని అంటే, అవునా ఏంటి, సరే ఇలా సార్, మరి ఎందుకు ఆగుతున్నావు, వెళ్ళి చేసుకో ఫస్ట్, మనం కావాలంటే ఇందులో ఏదైనా లుక్ మార్చుకుందాంలే పర్లేదు అన్నారు. కాకపోతే నేను వెళ్ళి కలిసి నాకు రెస్పాన్స్ రావడానికి 2 days టైం పట్టింది. ఓకే, ఈలోపు క్యారెక్టర్ వెళ్ళిపోయింది, వేరే వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయిందండి, క్యారెక్టర్ మీకు అనుకున్న క్యారెక్టర్ చూసారా మీరు? ఏమనిపించింది? మిస్ అయినట్టు అనిపించిందా పెద్ద క్యారెక్టర్? డెఫినెట్లీ పెద్ద హీరో. సో అట్లా మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఓకే ఎన్ని జరిగినా ఎండ్ ఆఫ్ ది డే ప్రతిదీ పే ఆఫ్ ఉంటుంది. సో అట్లా ఒకటే పే ఆఫ్ అవుతుంది. అలా ఈరోజు నాకు మీరై ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళింది, ఒక మెట్టు కాదు చాలా మెట్లే పైకి తీసుకొచ్చింది. సూపర్. అంటే రియల్ లైఫ్లో మీరు మీకంటే గొప్ప నటులను చూస్తూ ఉంటారు, అంటే ఇంతకుముందు మిమ్మల్ని సక్సెస్ అవ్వకముందు పెద్ద పట్టించుకునేవాడు, సక్సెస్ అయిన తర్వాత అరే మ్యాడీ మావాడు అని చెప్పి వచ్చి పట్టేసుకుని ఎత్తేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటివి ఏమన్నా చెప్పండి. బై గాడ్ గ్రేస్ అట్లా ఇదేం లేదు ఇంకా నాకు. ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, హ్యాపీ. ఎప్పుడు కలిసినా కూడా రిసీవ్ చేసుకునే దాంట్లో కానీ దేంట్లో కూడా ఎటువంటి మార్పులు లేవు. మెజారిటీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ. అంటే చిన్నది చేసినా ఏం చేసినా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా కూడా, నేను వాళ్ళు కలిసి స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరం 0లో ఉన్నాం, ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. నేను ఇంకా చిన్న చిన్న బుడ్డి అడుగులు వేసుకుంటా, ఒక్కొక్క మెట్టు ఎదుగుతా ఉన్నా. డిఫరెన్సియేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు పైన ఉన్నారు, ఇంకా నేను కింద ఉన్నాను అనే పాయింట్ ఎక్కడా లేదు. అందరి దగ్గర నుంచి ఎప్పుడు కలిసినా బావ అనుకున్న వాళ్ళందరూ బావ అనుకుంటున్నాం, అరే ఊరే అని మాట్లాడుకున్న వాళ్ళందరూ అరే ఊరే అని మాట్లాడుకుంటున్నాం. ఆ విషయంలో అయితే ఎక్కడ డిఫరెన్సియేషన్ లేదు. కార్తిక్ గారిది మీది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్ టైంలో స్టార్ట్ అయింది ఏంటంటే అది ఎలా? దిస్ బై దట్ గర్ల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే దానికి ముందే నాకు వేరే ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిల్మ్ అనుకొని కార్తిక్ గారిని అప్పుడు అప్రోచ్ అయ్యారు ఫస్ట్ సినిమాటోగ్రాఫర్. ఆ షార్ట్ ఫిల్మ్ మేము వెళ్ళి కలిసి వర్క్ చేసాం. అప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, కార్తిక్ గారు వాళ్ళు కూడా అందరూ మొత్తం ఇంట్రోవర్ట్ బ్యాచ్ కంప్లీట్గా. వాళ్ళు నాతో మాట్లాడలేదు, నేను వాళ్ళతో మాట్లాడలేదు. డైరెక్టర్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, షార్ట్ అదంతా పెట్టుకుంటున్నారు. నా పాటికి నేను వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చొని అట్లా దిక్కులు చూస్తూ ఉండేవాడిని. పిలిస్తే వెళ్ళేవాడిని, యాక్ట్ చేసేవాడిని, వచ్చేసేవాడిని. వీడెవడరా ఎంత బలిపోయింది వీడికి, అసలు మాట్లాడ్డా మనుషులతో అని చెప్పని అందరు తిట్టుకున్నారంట. తర్వాత ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డేకి అర్థమైంది, ఓహో వీడు కూడా మనలాగా ఇంట్రోవర్ట్ అయితే అని చెప్పని అక్కడ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఇంకా అక్కడి నుంచి జెల్ అయ్యాం. తర్వాత దిస్ బై దట్ గర్ల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఇద్దరం కలిసి.
అది బాగా వైరల్ అయింది. ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అలా కంటిన్యూ అవుతా ఉంది. సో హోప్ఫుల్లీ అంటే మంచి విషయం ఏంటంటే కార్తిక్ గారితో జెల్ అవ్వడం, ఇక్కడ దాకా రావడం, ఈ జర్నీ మిమ్మల్ని నిజంగా జెల్ అవ్వకపోయి ఉంటే కొన్ని మంచి మంచి ఇప్పుడు ఈరోజు మిరాయిలో మ్యాప్ అనే క్యారెక్టర్ మీ వరకు వచ్చేదో వేరే ఆల్టర్నేట్ మైండ్లోకి వచ్చేవారు, అంటే డెస్టినీ Definitely, వరకే వచ్చేది definitely. Yes, కేవలం. yes. ఈ జెల్ అవ్వడం మంచిదైంది. బట్ కొన్ని ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేసిన వాళ్ళు కూడా అప్పుడు టచ్లో ఉండరు. తర్వాత వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత అనిపిస్తూ ఉంటుంది, అయ్యో వాళ్ళు నాకు ఎప్పుడో తెలుసు, నిన్న కాక మొన్న పరిచయమైన వాళ్ళు కూడా క్లోజ్ అయిపోయారు, నేను ఎప్పటి నుంచో పాపం ట్రావెల్ అవుతున్నాను, నేను అనవసరంగా క్లోజ్ అవ్వలేదు నా ఇంట్రోవర్ట్ లక్షణాల వల్ల అని చెప్పి ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? నిజంగా ఈ విషయంలో నేను చాలాసార్లే ఫీల్ అవుతూ ఉంటాను. అంటే రెగ్యులర్గా టచ్లో ఉండలేను నేను. ఊరికే మెసేజ్ చేసినా కాల్ చేసినా ఏమనుకుంటారంటే ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు కదా మనకి, ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయడం అనే దాంట్లో ఎక్కువ నేను స్పోక్ చేస్తూ ఉండలేను అనమాట. ఫెస్టివల్స్కి వీటిలన్నింటికి పెడుతుంటాను, కానీ నిజంగా సిచ్యువేషన్ వచ్చే టైంకి మనం టచ్లో ఉండి రెగ్యులర్ కలుస్తూ ఉంటే అరే వీడు కదా, వీడిని పెట్టేసేద్దాం కదా, బాగా చేస్తాడు కదా అని చెప్పని అందరికీ ట్రిగర్ అవ్వచ్చు. నేనే ఇంకా వెళ్ళి మాట్లాడలేక సేమ్ నా ఇంట్రోవర్ట్నెస్ వల్ల నేనే కొంచెం బ్యాక్ స్టెప్లో ఉండడం వల్ల నాకు చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ర్యాండమ్గా ఎక్కడో ఎవరో డిస్కషన్లో వచ్చినప్పుడు అరే నువ్వు కనీసం ఫోన్ చేయవేంట్రా, మెసేజ్ చేయవేంట్రా అని చెప్పని ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అంటే డైరెక్టర్లు ఫోన్ చేసి మాట్లాడడం, చిన్న క్యారెక్టర్స్ వద్దులే, చేస్తే కొంచెం మంచిదే చేద్దు కానీ, ఎందుకంటే చిన్నవి చేసి ఎంతకాలం చేస్తావు, చిన్నవి కొంచెం మంచిగా చేద్దు కానిలే అని చెప్పని కొంతమంది ఆపేసినవి ఉన్నాయి. యా ఈ విషయంలో ఫీల్ అవ్వడం అయితే ఉంది. బట్ ఇప్పుడే చిన్నగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా యాక్చువల్లీ నేను ఇంత మాట్లాడలేదు, ట్రై చేస్తున్నా యాక్చువల్లీ బట్ బ్రేక్ చేద్దాం. చేంజ్ అవ్వడం మంచిదండి, బికాస్ నేను సఫర్ అయ్యాను అలాగా. సో అందుకని అడిగాను ఈ క్వశ్చన్. ఇంట్రోవర్ట్ అండి, ఇది కట్ అయిన తర్వాత మనం కలిసి మామూలుగా ఇలా కట్ అని కానీ మీరు నేను ఇలా మొహం తిప్పుకుని ఎవరికల్లా వెళ్ళిపోవడం. బట్ నేను కూడా మీలాగే చేంజ్ అవుతున్నాను, అవ్వాలి అనుకుంటున్నాను. ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా మీరు నేర్చుకున్నవి, ఎక్స్ట్రోవర్ట్గా ఎలా మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? మీరు నన్ను అడుగుతున్నారు, నేను మీకు టిప్స్ ఇవ్వాలి. బాగుందండి, అదేదంటారే జోగి రాజకీయ బూడి తగిలిందని, అలాగా ఇద్దరు ఇంట్రోవర్ట్స్ కూర్చొని టిప్స్ ఇచ్చుకుంటే చూసేవాళ్ళు మామూలుగా నవ్వరాగా. బట్ అంటే ఇంట్రోవర్ట్కి ఐ మీన్ వాళ్ళకు ఒక క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. మీకు ఐ మీన్ చాలా ఉండే ఉంటుంది. ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా డైరెక్టర్, మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కొంచెం క్లోజ్ అయిన తర్వాత ఈ సీన్ ఎలా మారిస్తే బాగుంటుంది, ఇక్కడ ఇలాంటి సీన్ పెడితే కొంచెం ఏమన్నా బాగుంటుందేమో అని సజెషన్స్ ఇస్తూ ఉంటారా? అంటే నేను ఎడిటర్ని కూడా కాబట్టి నేను చాలామంది ఫ్రెండ్స్తో స్క్రిప్ట్ డిస్కషన్స్లో కూర్చుంటాను. ఓకే. సో స్క్రిప్ట్ డెవలప్మెంట్స్లో చాలామందితో కలిసి కూర్చుంటాను. అంటే నాకు తెలిసి నాకు అనిపించిన ఫీలింగ్స్ నేను చెప్తాను, అట్ ది సేమ్ టైం వాళ్ళ తెలిసి నేను నేర్చుకుంటానే ఉంటాను. అంటే ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్గా ఆయన ఏ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నారని చెప్పని ఫస్ట్ నేను అర్థం చేసుకొని దాంట్లో నుంచి నాకు నిజంగా ఏదైనా ట్రిగర్ అయితే చెప్తా, దానివల్ల ఇంకో కొత్త పాయింట్ రేజ్ అవ్వచ్చు. ఒకవేళ ఆయన చూడలేకపోతే నేను చెప్పుండొచ్చు. సో ఇట్లా హెల్దీ డిస్కషన్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్తో. అండ్ ఈ మధ్యన కొంతమంది ఇప్పుడు మిరాయి ఎలా ఆయుధమో, చాలామంది ఆయుధం ఏంటంటే ఎవరైతే మేకర్ హీరో అవ్వాలనుకుంటున్నారో, యాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మేకింగ్ కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళే ఒక స్టోరీ రాసుకుని డైరెక్ట్ చేసుకుంటానని చెప్పి ప్రొడ్యూసర్ని పట్టుకుని వాళ్ళే ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు లీడ్ యాక్టర్గా. సో మీరేమన్నా అలాంటి అప్రోచ్ ఏమన్నా ఫ్యూచర్లో చూసే ఛాన్స్ ఉందంటారా, మీరే మేకర్గా మారి? అలా చూసే అవకాశం ఉంటే ఇప్పటికి ఎప్పుడో చూసి ఉండాలి. నేను రెగ్యులర్గానే తిరుగుతున్నాను, ట్రై చేస్తున్నాను. సో ఇట్లాగే అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నాకు డైరెక్షన్ చేసే ఆలోచన కానీ ఇదంతా ఏం లేదు అసలుకి. డైరెక్షన్ అనేది చాలా టఫెస్ట్ టాస్క్. అంటే ఒక డైరెక్షన్ అనే కాదు, ఎనీ టెక్నికల్ థింగ్ వెరీ టఫెస్ట్ టాస్క్. ఒక టెక్నికల్ సైడ్లో ఒక దాంట్లో ఉన్నా నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ప్రశాంతంగా యాక్టింగ్ చేసుకుందాం, ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి డైరెక్టర్ అంటే అసలుకి అంత హ్యాండిల్ చేయడం అనేది నాకు పేషెన్స్ లెవెల్ ఎక్కువ ఉంది, కానీ ఎక్కువ ప్రెషర్ తీసేసుకుంటే కష్టం మళ్ళీ. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి హీరోలు అయిన వాళ్ళు లైక్ నాని గారు చాలామంది ఉన్నారు, సినిమాటోగ్రఫర్గా వచ్చి డైరెక్టర్ అయిన వాళ్ళు, ఎడిటర్గా వచ్చి డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఎడిటర్‌గా వచ్చి హీరో అయిన వాళ్ళు ఐ మీన్ యాక్టర్ అయిన వాళ్ళు తక్కువేమో నాకు తెలిసి. నాకు ఒకరున్నారు అంటే ఈ తమిళ మీడియాలో వర్క్ చేసినప్పుడు రవితేజ ఆయన రవి, yeah. ఆయన ఒక ఆయన ఉన్నాడు. మన దసరాలో ఇలా ఇలా yeah. కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి పాపం అక్కడ చిన్న ఆపర్చునిటీస్ పట్టుకుని జాగ్రత్తగా ఇప్పుడు అవును, వచ్చి అవును. మీకు ఇంకెవరన్నా అసలు ఈ ప్రొసీజర్ ఎలాగానిది? బికాజ్ మీరు యాక్టింగ్ అనేది ముందు నుంచి ఉంది అంటున్నారు. అవును. ఉండి ఎడిటింగ్ చూస్ చేసుకుని దీని నుంచి యాక్టింగ్కి వద్దాం అనేది అసలు ఇది అంతు చిక్కని మ్యాప్. ఈ మ్యాప్ ఎలా గీసుకున్నారు? ఈ లైన్స్ ఎలా గీసుకున్నారు? మీకు బ్లూ ప్రింట్ ఎవరన్నా ముందే రిఫరెన్స్ ఉన్నారా అని అడుగుతున్నాను అంతే. అంటే నాకు మా ఫాదర్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మ్మ్. నాన్నగారు కూడా నేను పుట్టక ముందు నుంచి యాక్టింగ్ సైడే ఉన్నారు అనమాట. మ్మ్. స్టేజ్ షోస్ చేయడం అంటే డ్రామా ప్లేస్ చేసేవాళ్ళు బాగా ఎక్కువ. జయప్రకాష్ రెడ్డి గారితో, ఎంఎస్ నారాయణ గారితో వీళ్ళందరితో స్టేజ్ షోస్ కానీ వీటన్నిటికీ డ్రామాస్లో చేసేవాళ్ళు. తర్వాత సినిమాలు చేసేవాళ్ళు నాన్నగారు. నాకు ఫస్ట్ యాక్టింగ్లోకి రావాలని ఇన్స్పిరేషన్ ఫస్ట్ మా నాన్నగారే. మ్మ్. తర్వాత మనం స్ట్రైట్గా వచ్చి చేయలేము, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అనుకున్నంత ఈజీ అయితే కాదు. మ్మ్. చిన్నప్పుడు మనకు తెలిసినప్పటికేంటి మనం వెళ్తాము, చైల్డ్ ఆర్టిస్ట్గా వస్తాము, వెంటనే సినిమాలు వచ్చేస్తాయి, తర్వాత టకటక చేసుకుంటూ వెళ్ళిపోతాం, లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాం. మ్మ్. ఎప్పుడైతే వచ్చి నేను ఇక్కడ హైదరాబాద్లో మా నాన్నగారితో పాటు వచ్చి కూర్చొని మా నాన్నగారు వెనకాల తిరుగుతూ చూస్తున్నాను, అప్పుడు అర్థమైంది ఓహో అనుకున్నంత ఈజీ ఏది కాదు అసలుకి. మ్మ్. దూరం కొండలు నూనెపన్నట్టు చూడడానికి రెయిన్బో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మ్మ్. అలాగా దూరం చూసినప్పుడు చాలా అందంగా అనిపించింది, ఎగ్జైటింగ్మెంట్ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నిజమైన కష్టాలు ఏంటో తెలియడం మొదలైంది. మ్మ్. ఓకే, ఇలా మనం ఎప్పటి వరకు ఉండగలుగుతామో తెలియదు కదా. మ్మ్. ఫస్ట్ టెక్నికల్ ఫీల్డ్లోకి వస్తే చాలామంది మనకు దగ్గర అవుతారు. డైరెక్టర్స్ కావచ్చు, మిగతా టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, దగ్గర అవుతారు. కొంచెం ర్యాప్ పెరిగితే, ఫ్రెండ్షిప్ వస్తే ఆటోమేటిక్గా మనకి అవకాశాలు వస్తాయి మ్మ్. అనుకొని నేను ఎడిటింగ్లోకి రావడం జరిగింది. మ్మ్. ముందు అసలు ఫస్ట్ గ్రాఫిక్స్ అనుకున్నా. నా గ్రాఫిక్స్ అంటే బాగా పిచ్చి ఫస్ట్లో. ఫినాన్షియలీ అది మనం అఫోర్డ్ చేయలేమని చెప్పని ఎడిటింగ్ సైడ్కి వచ్చాను నేను. మ్మ్. సో అట్లా ఎడిటర్ అయిన తర్వాత మళ్ళీ అనుకున్న వేలోకి వచ్చాను. మ్మ్. ఇది లేకపోతే నా మ్యాప్. ఓకే, ఇది మ్యాప్ వేసుకున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ మ్యాప్. మీరు గీసుకున్నది కాదు, మీతో పాటు గీయబడింది అలా మ్యాప్. ఆ థాట్ ప్రాసెస్ అయితే నా మ్యాప్ అదే. అయ్యేది, బట్ మ్మ్. అందులో ఇంకా ఏ దారి ఎటు అనేది పోన్లండి, అట్లీస్ట్ గీసుకున్న మ్యాప్ని ఫుల్ఫిల్ చేసేసారు. అది కష్టమైనా నష్టమైనా fulfill చేయలేదు బ్రో. అంటే యాక్టర్ అయ్యారు. అదే చాలా మందికి ఇంపాసిబుల్గా అక్కడే ఉండిపోతారు, టెక్నీషియన్గానే ఉండిపోతారు. మీరు మొత్తం మీద ఫుల్ఫిల్ చేశారు. బట్ ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సింది ఏంటంటే మీ నాన్నగారి కంటే గొప్ప యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఆయన అనుకోవాలి అబ్బా, బికాజ్ ఆయన ఒక నటుడు కాబట్టి ఆయన ఫీల్ అవ్వాలి, నాకంటే గొప్ప నటుడు నా కొడుకు అని ఆయన ఫీల్ అయితే మీకు అది సక్సెస్. ఎందుకంటే అంటే ఎనీ పేరెంట్స్, మీ పేరెంట్స్ కూడా అలాగే ఆలోచించవచ్చు. మనం కొంచెం చేసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆబ్వియస్లీ మా నాన్నగారు ముందు నుంచి అనుకోని ఉండొచ్చు, లేదు నాకంటే అటు మంచి యాక్టర్ అని చెప్పి. సో అది కాదు టార్గెట్ నాది. నా టార్గెట్ చాలా పెద్దది అసలుకి. ఇగో అక్కడ దాకా రీచ్ అవ్వడం కోసం చాలా మెట్లు ఎక్కాలి. లోనా సురేష్ గారు నాన్నగారు సురేష్ గారు అని అనుకోవాలి. మీ ప్లాన్ అది. అందరూ చెప్పుకోవడం అలా చెప్పుకోవాలి. నాన్నగారి పేరు నేను ఎక్కడా వాడుకోకుండా, అంటే చాలా మంది దగ్గరికి వెళ్ళడానికి నేను నాన్నగారి పేరు వాడుకొని ఉండొచ్చు, ఫలానా వాళ్ళ అబ్బాయినండి ఇలాగా అని చెప్పి వాడుకొని ఉండొచ్చు. వాడుకోకుండా నా పేరు నాకు నేనుగా ఓన్గా మధుగా ఫస్ట్ ఎంటర్ అయ్యి ఎడిటింగ్లోకి వచ్చి అందులో పేరు తెచ్చుకొని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా యాక్టింగ్ సైడ్లో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో కలిసి వర్క్ చేసే అవకాశం కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.